సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం మెడికల్ కాలేజీలో 3వ సంవత్సరం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అధ్యాపకుల అసభ్య పదజాలంతో ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ అడిగితే గర్భవతులు అవుతారా అంటూ హేళన చేస్తున్నారని వాపోయారు. తార్నాక డివిజన్లోని హైటెన్షన్ వైర్ల సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేశారు. హైటెన్షన్ వైర్లు తమ ఇళ్లపై నుంచి పోతున్నాయని, ఇంటి ఆవరణలో ఉన్న రక్షణ లేని కరెంటు స్తంభాలతో ఎప్పుడేం జరుగుతుందో అని భయపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు సమస్య చెప్పినా సమస్య పరిష్కరించలేదన్నారు. వర్షాలు కురవాలని వరంగల్ జిల్లా ఆరేపల్లి రైతులు, మహిళలు బొడ్రాయికి గ్రామదేవతకు జలాభిషేకం పూజలు నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని వరుణదేవుని వారు వేడుకున్నారు. గ్రామంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, పోచమ్మ, గ్రామదేవతలకు మహిళలు జలాభిషేకాలు చేశారు. గంజాయి అమ్మినా వాడినా ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని మేడ్చల్ ఎక్సైజ్ సిఐ నవనీత హెచ్చరించారు. గంజాయి అమ్మేందుకు వెళ్తున్న శంకర్బాగ్, సిబాకిలాను దేవరయాంజల్లో పట్టుకున్నట్లు సీఐ చెప్పారు. వారి నుండి 3.5 కిలోల ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నవనీత ప్రకటించారు. బైక్ రేసింగ్ చేస్తున్న యువకులను రాయదుర్గం పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఐటీ కారిడార్లోని టీ హబ్, నాలెడ్జ్ సిటీ, సత్య బిల్డింగ్ రోడ్లలో పోలీసులు మాటువేశారు. పోలీసులను చూసి యువకులు బైక్పై పరారయ్యారు. రోడ్లన్నీ మూసివేయడంతో కొందరు యువకులు బైకులు అక్కడే పెట్టి పరారయ్యారు. 10 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సాగునీటి పథకాలన్నీ నిర్మించిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు ఎమ్మెల్యే జయసూర్య. గత టీడీపీ ప్రభుత్వంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మల్యాల నుంచి కేసీ కెనాల్కు నీటిని ఎత్తిపోసి కేసీ కెనాల్ ఆయకట్టుకు సాగునీరు అందించే పథకాలు నిర్మించినట్లు చెప్పారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ జేఏసీ ఖండించింది. అడ్వకేట్స్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గుంపుల శ్రీకాంత్ యాదవ్ కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. కేసీఆర్ వ్యాఖ్యల్ని న్యాయ వ్యవస్థ, న్యాయవాద వృత్తిపై దాడి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ బస్టాండ్లో గర్భిణి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసీ ఉద్యోగులను కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి పొన్నం సత్కరించారు. ఒక్కొక్కరికి 5,000 రూపాయల నగదు బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రమీల సత్పతి, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. హైదరాబాద్లో నేరాలు చేస్తున్న 3 మైనర్లు కటకటాల పాలయ్యారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13న తెల్లవారుజామున దినేష్ రెడ్డిని 3 మైనర్లు కత్తితో బెదిరించి సెల్ ఫోన్ లాక్కుని పరారయ్యారు. ఈ విషయం సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, నారాయణగూడ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. 3 జువెనల్ హోంకు తరలించినట్లు చెప్పారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి తునికాకు గోడౌన్ను దగ్ధం చేసింది తామేనని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి జిల్లా డివిజన్ కమిటీ ఆజాద్ పేరిట ఈ లేఖ విడుదలైంది. తునికాకు కాంట్రాక్టర్ పింగళి సంపత్ రెడ్డి ప్రజలను మోసం చేసినందుకే తునికాకు బోరాలు కాల్చివేశామని ఆ లేఖలు పేర్కొన్నారు. సంపత్ రెడ్డికి శిక్ష తప్పదని హెచ్చరించారు.